బీజేపీ మూసీ నిద్రపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ వాసన చూసేనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలన్నారు. తెలంగాణ బిడ్డో కాదో డిఎన్ఏ పరీక్ష చేయించుకో అంటూ ఫైర్ అయ్యారు. కలెక్టర్పై దాడిని సమర్థించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అర్హుడా అని కూడా ప్రశ్నించారు మంత్రి పొన్నం. సికింద్రాబాద్ ఎంపీగా ఆయన ఏం చేశారో తానేం చేశానో దమ్ముంటే చర్చకు రా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమింపబడ్డటువంటి కిషన్ రెడ్డి గారు ఆనాడు ఒక బలహీన వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారి సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడు నియమించారు. ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసి నిద్రకు వెళ్తా ఉంటున్నారు. ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇయ్యకపోతే చలనం లేదు. వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు, మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే మొద్దు నిద్ర వదిలేది లేదు, ₹1 తెచ్చేది లేదు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ₹1 తీసుకొచ్చి ఇచ్చే శక్తి మొద్దు నిద్ర వదిలేది లేదు. ఇవాళ నిద్ర కూతురట. రైట్, వెల్కమ్. ఒకటే రోజుకెందుకు కిషన్ రెడ్డి గారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను దైవ సాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం. మొన్న కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సంఘం దగ్గర ఉండేటువంటి మూసీ కాలువ వాసనలు చూసినాం, పంటల పొల్యూషన్ చూసినాం, బయట దేశంకి వెళ్లి అక్కడ ఉండబడేటువంటి విధానాన్ని చూసినాం. సంతోషం, ఇవాళ ప్రత్యక్షంగా మీరు చూడటానికి వస్తా ఉన్నారు. కానీ చూసిన తర్వాత మీరు హిందువులు దేవుడు భక్తి రాముడు అంటారు కదా, దైవ సాక్షిగా ప్రమాణం చేసి తప్పు చెప్పకుండా వాస్తవాలు చెప్తా అనేటువంటి మాటకు చెప్పమని అడుగుతా ఉన్నా. మళ్ళీ పడుకున్న తర్వాత లోపల బాధపడుతూ అరే నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంత వాసన ఉందే, ఇన్ని రకాల ఉందని బయటకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాల్లాగా నేను ఇక్కడ నిద్రపోయినా చూడు ఏ రేవంత్ రెడ్డి అనుడు కాదు. నిజంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి. మూసి పునరుజ్జీవానికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ మొద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని, తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని, ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం